సెలబ్రేషన్స్ చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం కార్యకర్తలు శ్రేణులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. యాక్చువల్గా మధ్యాహ్నానికి ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికే లీడ్ లో కొనసాగుతుండటంతో తెలుగుదేశం శ్రేణులంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. విజయోత్సవాల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఏపీలో మొత్తంగా 154 స్థానాల్లో కూటమి క్లియర్ మెజారిటీతో దూసుకుపోతోంది. ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. 121 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో ఇప్పటికు కనిపించింది. కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మంత్రులు, మాజీ మంత్రులు తొలి రౌండ్ నుంచే వెనుకబడినటువంటి పరిస్థితి మనం ఇప్పటివరకు చూసాం. రోజా కావచ్చు, బుగ్గన కావచ్చు, చెల్లిపోయిన అంబటి, కొడాలి నాని సైతం వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఆయన కౌంటింగ్ సెంటర్ నుంచి వెనుతిరిగిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. మరొకవైపు జోగి, బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, తానేటి వనిత, అమర్నాథ్, ధర్మాన, కారుమూర్తో సహా చాలా మంది మాజీలు కూడా వెనకబడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 స్థానాల్లో టీడీపీ, 1 స్థానంలో వైసీపీ ఆధిక్యంలో ఉంది. విజయనగరం జిల్లాలో 7 చోట్ల టీడీపీ, అలాగే 1 స్థానంలో జనసేన, వైసీపీ లీడ్ లో కనిపిస్తున్నాయి. ఇక కృష్ణా జిల్లాలో చూస్తే 12 చోట్ల టీడీపీ, 2 స్థానాల్లో బీజేపీ, 1 చోట జనసేన ఆధిక్యంలో ఉంది. గుంటూరు జిల్లాలో 14 చోట్ల టీడీపీ, 1 స్థానంలో జనసేన లీడ్ లో కనిపిస్తున్నాయి. కడప అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి 10,000 ఓట్ల మెజార్టీతో ఇందాక ఆధిక్యంలో దూసుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. విజయవాడలోని 3 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ లీడ్ లోనే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా సరే మొత్తంగా మనం ఒకసారి ట్రెండ్స్ చూసినట్టయితే టీడీపీ 128 స్థానాల్లో స్పష్టమైనటువంటి మెజార్టీ కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే జనసేన విషయానికి వస్తే 19 స్థానాల్లో స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది. బీజేపీ 7 స్థానాల్లో, అయితే వైసీపీ కేవలం 19 స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. టీడీపీ పోటీ చేసినటువంటి 144 స్థానాలకు 128 స్థానాల్లో స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది. జనసేన పోటీ చేసినటువంటి 21 స్థానాలకి 19 స్థానాల్లో మెజార్టీ కనిపిస్తోంది. ఇక బీజేపీ పోటీ చేసినటువంటి 10 స్థానాల్లో 7 స్థానాల్లో మనకి మెజార్టీ కనిపిస్తోంది. 175కు 175 స్థానాల్లో పోటీ చేసినటువంటి వైసీపీ 19 సీట్లకు పరిమితమైనటువంటి ప్రస్తుతం సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇక ఎంపీ అభ్యర్థి విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని 13,000 ఓట్ల ఆధిక్యంలో ఇందాక కనిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. కౌంటింగ్ సెంటర్ నుంచి అటు వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు వెనుతిరిగిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. 21 స్థానాల్లో పోటీ చేస్తే 19 స్థానాల్లో జనసేన ఆధిక్యంలో కనిపిస్తోంది. పోటీ చేసిన 2 ఎంపీ స్థానాల్లో కూడా జనసేన లీడ్ లోనే ఉంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కొన్ని వేల ఓట్ల మెజార్టీలో దూసుకుపోతున్నారు. రౌండ్ కి కూడా 1000+ అవుతూనే ఉన్నాయి. సో సిచ్యువేషన్ ఇంకా మారుతూనే ఉంది. ఇక రాయలసీమలో కూడా కూటమి అభ్యర్థులు అనూహ్య విజయాలు సాధించినట్టుగా తెలుస్తోంది. దక్షిణ కోస్తాలో కూటమి అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎక్కడ చూసినా సరే అటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటు ఉమ్మడి గోదావరి జిల్లాలు కావచ్చు, గుంటూరు, కృష్ణా ఎక్కడ చూసినా సరే విజయ దుందుబి మోగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కూటమి తరపు నుంచి మనం ఇప్పటికే చూస్తున్నాం, చాలా సెలబ్రేషన్స్ మోడ్ లో ఉన్నారు. టీడీపీ శ్రేణులంతా కూడా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఆ కౌంటింగ్ సెంటర్ల దగ్గర కావచ్చు, టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా పార్టీ కార్యాలయం దగ్గర కావచ్చు, పూర్తి సెలబ్రేషన్స్ మోడ్ కనిపిస్తోంది మనకు. ఎప్పుడెప్పుడా అని చూసినా ఈ రిజల్టే రాని వచ్చేసింది. పూర్తి క్లారిటీ ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది. అయితే ఇప్పటికే మనకి ట్రెండ్స్ చూస్తే దాదాపుగా పరిస్థితి ఏంటి అనేది ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చినట్టే చెప్పుకోవచ్చు. ఇటు ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ మాత్రమే కాదు, మనకు తెలంగాణ లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా అప్డేట్ మనం చూడొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతుంది అనేది మనం చూసినట్టయితే మన స్క్రీన్ మీద క్లియర్ గా చూడొచ్చు. లోక్సభకు సంబంధించి 543 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 299 స్థానాల్లో మెజారిటీ కనబరుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇండి కూటమి 214 స్థానాల్లో మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అదర్స్ చూసినట్టయితే 19 స్థానాల్లో మెజారిటీ కనబరుస్తున్నారు.
మనం మళ్ళీ ఏపీకి వద్దాం. ఏపీ అసెంబ్లీ దిశగా మళ్ళీ ఒకసారి మనం చూసినట్టయితే ఏపీలో కూటమి సునామీలా దూసుకొస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. 155 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి వెళ్తోంది. టీడీపీ కార్యకర్తల విజయోత్సవాలు అంబరాన్నంటూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది. రాయలసీమలో కూడా కూటమి అభ్యర్థుల అనూహ్య విజయాలు నమోదవుతున్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ దక్షిణ కోస్తాలో కూటమి అభ్యర్థుల గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. ఉత్తరాంధ్రలో కూడా కూటమి అభ్యర్థులు పూర్తి ఆధిక్యతను కనబరుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా 19 మంది అభ్యర్థులు గెలుపు బాటలో ముందుకు వెళ్తున్నారు. 20 లోక్సభ స్థానాల్లో కూటమిదే పైచేయిగా కనిపిస్తోంది. హిందూపురంలో 7,860 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ ఉన్నారు. 46,858 ఓట్ల ఆధిక్యంలో శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు దూసుకుపోతున్నారు. వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు తొలి రౌండ్ నుంచే వెనుకబడినటువంటి పరిస్థితి మనం చూసాం. రోజా కావచ్చు, బుగ్గన కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఇలా అందరూ కూడా మంత్రులు, కారుమూరితో సహా చాలా మంది మంత్రులు వెనుకబడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. కౌంటింగ్ సెంటర్ నుంచి కొద్దిసేపటి క్రితం వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా తిరిగి వెళ్లిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏపీలో మొత్తంగా 154 స్థానాల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. శ్రీకాకుళంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 46,858 ఓట్ల మెజార్టీతో కనిపిస్తున్నారు. విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇంకా వైసీపీ ఖాతా తెరవనట్టుగా కనిపిస్తోంది. సాధారణంగా ఒక సెంటిమెంట్ ఉంటుంది, తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ఎవరైతే ఆధిక్యంలోకి వస్తారో వారే ఖచ్చితంగా అధికారాన్ని చేపడతారని. ఈసారి పూర్తిగా క్లీన్ స్వీప్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనకి ఇక్కడ. ఎన్డీఏ కూటమి 127 స్థానాల్లో టీడీపీ దూసుకుపోతోంది. 19 స్థానాల్లో జనసేన, 7 స్థానాల్లో బీజేపీ, 21 స్థానాల్లో వైసీపీ కనిపిస్తున్నాయి. ఇక దక్షిణ కోస్తాలో కూటమి అభ్యర్థులు విజయ డంకా మోగిస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఉత్తరాంధ్రలో కూడా కూటమి అభ్యర్థులు పూర్తి ఆధిక్యత దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇటు జనసేన పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో 19 స్థానాల్లో ప్రస్తుతం స్పష్టమైనటువంటి మెజారిటీ కనిపిస్తోంది. 20 లోక్సభ స్థానాల్లో కూడా కూటమిదే పైచేయిగా మనకు కనిపిస్తోంది. 15 స్థానాలు టీడీపీకి ఆధిక్యత కనిపిస్తున్నాయి. అలాగే జనసేనకు చూస్తే 2 స్థానాల్లో మెజారిటీ కనిపిస్తోంది. బీజేపీ 4 స్థానాలు. సో టోటల్ గా చూసినట్టయితే 21 స్థానాల్లో మనకి ఇక్కడ ఎన్డీఏ కూటమి మెజారిటీ సాధించినట్టుగా కనిపిస్తోంది. 4 స్థానాల్లో మాత్రమే వైసీపీ లీడ్ లో ఉంది. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు. 13 రౌండ్లు అత్యల్పంగా చూసుకున్నట్టయితే 175 నియోజకవర్గాల్లో 13 రౌండ్ల నుంచి అత్యధికంగా చూస్తే 26 రౌండ్ల వరకు కూడా కౌంటింగ్ అనేది జరుగుతుంది. సో కొన్ని చోట్ల మినహాయిస్తే మధ్యాహ్నానికి ఒక పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. 155 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి పరిగెడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం. ఆల్రెడీ గెలుపు దిశగా కూటమి పరుగు పెడుతూ ఉండటంతో టీడీపీ కార్యకర్తలు శ్రేణులు, కూటమి కార్యకర్తలు శ్రేణులు అంతా కూడా విజయోత్సవ సంబరాల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థులు పూర్తి ఆధిక్యతను కనపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే కనిపిస్తోంది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా గెలుపుబాటులో పయనిస్తున్నట్టుగా చెప్తున్నారు. కూటమి ఏదైతే ఉందో కూటమి అభ్యర్థులంతా కూడా ముందు అంచులో ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. టీడీపీ కార్యకర్తల విజయోత్సవాల్లో మనం చూస్తున్నాం. విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలో కూడా ముందంజలో కూటమి దూసుకుపోతోంది. మరొక వైపు లోక్సభ అప్డేట్ మనం చూద్దాం. లోక్సభ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి అప్డేట్ చూసినట్టయితే 543 స్థానాలకు సంబంధించి అప్డేట్ మనం చూస్తున్నాం. 293 స్థానాల్లో ఎన్డీఏ కూటమి మెజార్టీ దిశగా ఉంది. అలాగే ఇండియా కూటమి 224 స్థానాల్లో మెజార్టీలో దూసుకుపోతోంది. ఇక అదర్స్ చూసినట్టయితే 26 స్థానాల్లో మెజార్టీ కనపరుస్తున్నారు.